హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం స్టార్ట్ చేసిన హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీస్ ఎలాబరేట్గా చాలా మంచిగా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. మనం 9th చాప్టర్లోకి వెళ్ళిపోయాము. 9th చాప్టర్లో ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి ఎంతో ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది చాప్టర్ 1లో. ఈరోజు చాప్టర్ 2లోకి వెళ్ళిపోదాము. దీనిలో వాళ్ళు హైలైట్ చేసే థీమ్ ఏంటి అంటే సోషలిజం ఇన్ యూరప్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్. సో ఇందులో ఫోకస్ ఆఫ్ ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చాప్టర్ దేన్ని ఫోకస్ చేస్తున్నారు అంటే రష్యన్ రెవల్యూషన్ ని బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1917. ఈ ఇయర్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 1917 ఇంతకుముందు మనము క్లాస్లో ఇంతకుముందు వీడియోలో మీరు చూసినట్టయితే 1917లోనే యాక్చువల్ గా గాంధీ యొక్క పొలిటికల్ కెరియర్ ఇన్ ఇండియా కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇట్ వాస్ హిస్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అదే ఏంటి అంటే చంపారన్ సత్యాగ్రహ. అది ప్రీవియస్ ఇయర్ క్లాసెస్ లో కూడా నేను డిస్కస్ చేశాను. సో ఈ 1917లో స్టార్ట్ అయిన రష్యన్ రెవల్యూషన్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఒక్కసారి మనం సబ్ టాపిక్స్ చూద్దాము ఏంటి అనేది. దాని తర్వాత నేను ఎలాబరేట్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే కావాలో ఒక స్టోరీ రూపంలో ఆర్గనైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ద ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్, రష్యన్ ఎంపైర్ ఇన్ 1914, ఎకానమీ అండ్ సొసైటీ, rise of socialism in Russia, turbulent time, the 1905 revolution, liberals and revolutionaries demand change, bloody Sunday 1905, creation and suppression of Duma అనేది రష్యన్ పార్లమెంట్, the First World War and the Russian Empire, the February Revolution in Petrograd, beginning of unrest, aftermath February Revolution, the October Revolution in 1917, what changed after October 1970? And finally, the Civil War. ఈ రష్యన్ రెవల్యూషన్ అయిపోయినాక ఒక సివిల్ వార్ కూడా ఏర్పడడం జరిగింది. మేకింగ్ అ సోషలిస్ట్ సొసైటీ, స్టాలినిజం అండ్ కలెక్టివైజేషన్, మనం బిగినింగ్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి. సో దీస్ ఆర్ ఆల్ ద సబ్ టాపిక్స్. ఇక్కడ మనము సబ్ టాపిక్స్ చూసాం కాబట్టి మనకి ఇవాళ సెంటర్ ఆఫ్ ఫోకస్ డిస్కషన్కి ఏది ఉండాలి అంటే రష్యన్ రెవల్యూషన్. సో సబ్ టాపిక్స్ పరంగానే మనం చూసినట్టయితే అసలు సోషలిస్టిక్ ఐడియాలజీస్ ఏ విధంగా పుట్టినాయి, ఈ రష్యన్ రెవల్యూషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ రష్యన్ రెవల్యూషన్ యొక్క కోర్స్ ఏంటి, దాని తర్వాత ఏం జరిగింది ఇమీడియట్ గా అనేది ఈ చాప్టర్ లో ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. నేను ఒక ఫ్రెష్ స్లైడ్ లో క్రోనలాజికల్ గా ఈవెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇంకా వేరే చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం చూద్దాం. లెట్ us go into the topic directly. రష్యన్ రెవల్యూషన్. లో అవుట్ బ్రేక్ అయింది ఈ రష్యన్ రెవల్యూషన్. అప్పటిదాకా రష్యన్ రెవల్యూషన్ ని ఎవరు రూల్ చేశారు అంటే జార్స్ రూల్ చేశారు. ఆ రూలర్స్ ని జార్స్ అని పిలవాలి. అండ్ దే బిలాంగ్ టు విచ్ డైనాసిటీ అంటే రోమనోవ్ డైనాసిటీ. మరి వాజ్ ఇట్ అన్ ఎఫిషియంట్ రూల్? నో, డెఫినెట్లీ నాట్. ఆ జార్స్ యొక్క రూల్లో చాలా ఇన్ఎఫిషియన్సీ ఉండేది, ఇన్కంపిటెన్సీ ఉండేది, అండ్ ద రూల్ వాజ్ వెరీ డెస్పాటిక్. సో పీపుల్ వర్ నాట్ హ్యాపీ అండ్ ద యాంగ్రీ పీపుల్ కేమ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ డిమాండెడ్ ఫర్ జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఈ రష్యన్ రెవల్యూషన్ కి సంబంధించిన ఈ స్లోగన్ నే మనము ఇండియన్ ప్రియాంబుల్లో కూడా ఈ 3 పదాలు మనము యాడ్ చేసుకోవడం జరిగింది. జస్టిస్, సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్.
మనం నిన్న చాప్టర్లో లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ గురించి డిస్కస్ చేసాం. దాన్ని కూడా మనం ఇండియన్ ప్రియాంబుల్లోకి తీసుకుని రావడం జరిగింది. అండ్ రష్యన్ రెవల్యూషన్కి సంబంధించి చాలా పాపులర్ స్లోగన్ అయిన జస్టిస్, సోషో ఎకనామిక్, పొలిటికల్, అది కూడా ఇండియన్ ప్రియాంబుల్లోకి తీసుకోవడం జరిగింది అనమాట. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్, ద రష్యన్ రెవల్యూషన్ బ్రోక్ అవుట్ ఇన్ 1917. The Tsars were ruling Russia. They belonged to Romanov dynasty. And the Romanov dynasty was very inefficient, incompetent, and it was a very despotic rule. The people were not at all happy. They came on the streets and they have revolted. Let us now go into the background. If we check the background of Russian revolution, అసలు ఏం రీజన్స్ ఈ రష్యన్ రెవల్యూషన్ కి దారి తీసినాయి, దాని కోర్స్ ఏంటి అనేది ఇక్కడనే మీకు అయిపోతుంది అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్ వార్స్. ద జార్స్, రూలర్స్ ఎవరైతే ఉన్నారో, దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రీక్వెంట్ వార్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్రీమియన్ వార్, క్రీమియన్ పెనిన్సులాని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చింది. బాల్కన్ వార్స్, బాల్కన్ పెనిన్సులాని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన వార్. రూసో జాపనీస్ వార్, ఇది చాలా పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవాలి రష్యాకి. అంత చిన్న నేషన్ అయిన జపాన్, అంత పెద్ద నేషన్ అయిన రష్యాని ఓడగొట్టడం జరిగింది. ఇది మోస్ట్ డిజాస్టర్స్ వార్ అన్నమాట. సో ఈ వార్స్ అన్ని చూసినట్టయితే జార్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ వార్స్. వాళ్ళకి పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఒక డిజైర్ ఉండింది అనమాట, యూరప్ పైన ఆధిపత్య పోరు. సో అదే ఈ వార్స్ కి దారి తీయడం జరిగింది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉన్నప్పటికీ ఇది ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరగలేదు ఎవరికి, రోమనో డైనాస్టీకి కానీ, జార్స్ కి కానీ, రష్యాకి కానీ. అవుట్కమ్ ఏంటి అంటే ఇమ్మెన్స్ వార్ ఎక్స్పెండిచర్, భయంకరమైన వార్ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఎకానమీ ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోవడం జరిగింది, అంటే ఒక క్రైసిస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. దానికి కారకులు ఎవరు అంటే రోమనోవ్ డైనాసిటీ రూలర్స్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ టు యూ, the Tsars were involved in frequent wars like Crimean War, Balkan Wars, Russo-Japanese War, the most disastrous one. They were not at all productive for Russia. Lot of war expenditure was seen and it negatively impacted the Russian treasury. This is one reason. Second reason మనం చూసినట్టయితే exploitation. Exploitation of peasants. ఎవరు చేశారు వీళ్ళని ఎక్స్ప్లాయిట్? Exploitation of peasants by the landlords. మరి ల్యాండ్ లార్డ్స్ ఎవరికి లాయల్గా ఉండేవాళ్ళు అంటే జార్స్ కి లాయల్గా ఉండేవాళ్ళు. సో దిస్ లెడ్ టు అగ్రికల్చరల్ క్రైసిస్. దిస్ ఇస్ అనదర్ రీజన్. Frequent wars were fought. They were not at all productive. Lot of war expenditure was seen. And it led to an economic crisis in Russia. The peasants were very badly exploited by the landlords, where most of the landlords were loyal to the Tsars. And the third reason is exploitation of industrial workers. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ వీళ్ళని ఎవరు చేశారు అంటే క్యాపిటలిస్ట్స్. వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. దిస్ లెడ్ టు అన్ ఇండస్ట్రియల్ క్రైసిస్. అండ్ many of the capitalists were loyal to the Tsars again. అంటే సొసైటీలోని ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరూ కూడా జార్స్ కి లాయలే. అగ్రికల్చర్ సెక్టర్ లో ఎక్స్ప్లాయిటేషన్, అది ఎవరు చేసేవాళ్ళు అంటే ల్యాండ్ లార్డ్స్. ఎవరిని చూసుకుని ఆ ధైర్యము అంటే జార్స్ ని చూసుకుని. ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఇండస్ట్రియల్ వర్కర్స్ వర్ ఎక్స్ప్లాయిటెడ్. ఎవరు చేశారు అంటే క్యాపిటలిస్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఎవరిని ధైర్యంతో చేశారు అంటే
జార్స్ యొక్క ధైర్యంతో. మెనీ ఆఫ్ దెమ్ వర్ లాయల్ టు దెమ్. అండ్ సో అవుట్కమ్స్ ఏంటి దీని మూలంగా అంటే అగ్రికల్చర్ సెక్టర్లో క్రైసిస్, ఇండస్ట్రియల్ సెక్టర్లో క్రైసిస్, ఫ్రీక్వెంట్ వార్స్ లో ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఓవరాల్ గా అంటే దిస్ లెడ్ టు సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ రష్యా. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో చాలా మంది మేధావులు, మిడిల్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ ఎన్నో అద్భుతమైన లిటరరీ వర్క్స్ రాయడం జరిగింది. రెవల్యూషనరీ రైటింగ్స్, పర్టికులర్లీ రెవల్యూషనరీ రైటింగ్స్ బై లియో టాల్స్టాయ్, Maxim Gorky, and Karl Marx, etc. These writings have inspired the people in Russian Revolution. The Tsar rule was very inefficient, incompetent, and very despotic. The Tsar's involvement in frequent wars had led to deep economic crisis. Wars were not at all productive. There was a crisis in agriculture sector and industrial sector where landlords and capitalists were loyal to the Tsars. The revolutionary writings of writers like Leo Tolstoy, Maxim Gorky, and Karl Marx have inspired the people in Russian Revolution. And ante kakunda mari youth mana India మాదిరిగానే ఇండియాలో ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో రెవల్యూషనరీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏ విధంగా అయితే జరిగాయో రష్యాలో కూడా మనం అది చూడొచ్చు. జార్స్ యొక్క రూల్ కి అగేన్స్ట్ గా యూత్ హ్యావ్ క్యారీడ్ ఆర్మ్ స్ట్రగల్స్ అండ్ మెనీ సీక్రెట్ సొసైటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్. అందులో చాలా పాపులర్ ఎవరు అంటే రష్యన్ నిహిలిస్ట్స్. రష్యన్ నిహిలిస్ట్స్ carried an armed struggle against the despotic rule of the Tsars. And ante kakunda the immediate reason asal outbreak ki karanam enti ante Russia's participation in World War I. అది ఎవరి డిసిషన్ అంటే జార్ నికోలాస్ II. ఇది చాలా బ్లండర్ అనే చెప్పుకోవాలి. Tsar Nicholas II had decided that Russia would participate in the World War I. డొమెస్టికల్లీ చూడండి ఎంత క్రైసిస్ ఉంది రష్యాలో. ఆ టైం పీరియడ్ లో మళ్ళీ ఇంకో వార్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం లేదు. పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్ ఇన్ రష్యా. ఇన్ ద సేమ్ టైం పీరియడ్ lakhs of soldiers were sent to World War I and much money was also spent. And many people sacrificed their lives also. People were not at all happy with this. Aithe, the angry people came on the streets and they started to demonstrate, they started to protest, and they raised the slogan that we want justice, social, economical and political justice. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో రష్యన్ పార్లమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలవాలి అంటే డ్యూమా అని పిలవాలి. రష్యన్ పార్లమెంట్ చాలా మంచి అడ్వైస్ ఇవ్వడం జరిగింది జార్ నికోలాస్ IIకి. ఇంకా మీరు ఈ చెత్త పనులన్నీ ఆపేయండి, పబ్లిక్ ని హ్యాపీగా ఉంచండి, రాడికల్ రిఫార్మ్స్ తీసుకునే టైం మీకు వచ్చింది అని చెప్పి ఒక అడ్వైస్ ఇవ్వడం జరిగింది. కానీ జార్ నికోలాస్ II రిజెక్టెడ్ ద అడ్వైస్ గివెన్ బై ద రష్యన్ పార్లమెంట్ డ్యూమా. అంతేకాకుండా ఆయన పవర్ యూజ్ చేసుకుని హీ డీరికగ్నైజ్డ్ దిస్ పార్లమెంట్ డ్యూమా. అండ్ డ్యూమా కూడా అట్లానే జవాబు చెప్పడం జరిగింది. డ్యూమా ఆల్సో రిజెక్టెడ్ ద మొనార్కీ, డీరికగ్నైజ్ ద మొనార్కీ. సో ఇవన్నీ జరుగుతున్నాయి రష్యాలో. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ టైం పీరియడ్ లో ఏం జరిగింది అంటే వెన్ డ్యూమా డీరికగ్నైజ్ జార్ నికోలాస్ II, వెన్ జార్ నికోలాస్ II డీరికగ్నైజ్ డ్యూమా, ఇద్దరు ఒకరిని డీరికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. ఆ టైం పీరియడ్ లో మరి ఏదో ఒక గవర్నమెంట్ అయితే ఉండాలి, టెంపరరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ని నడపడానికి. సో a temporary government was established under the leadership of Professor Milenkov. ఈయన ఒక సోషలిస్ట్ ఐడియాలజీ ఉన్న మనిషి, ఒక మిడిల్ క్లాస్ ఇంటెలెక్చువల్ అని చెప్పుకోవచ్చు. సో అండర్ హిస్ లీడర్షిప్ a temporary government got established, but internal disturbances did not end in Russia.
దిస్ లెడ్ టు అన్ ఎమర్జెన్స్ ఆఫ్ మెనీ పొలిటికల్ పార్టీస్ ఇన్ రష్యా. చాలా పాపులర్ ఏవి అంటే ఒక 2 పొలిటికల్ పార్టీస్ పేర్లు ఇస్తాను నేను ఇక్కడ. సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ. The other one is Workman's Democratic Socialist Party. సో ప్రొఫెసర్ మిలిన్కో లీడర్షిప్ లో ఒక టెంపరీ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ ని క్యారీ చేయడానికి. కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ మాత్రం ఆగలేదు. చాలా పొలిటికల్ పార్టీస్ ఎమర్జ్ అవ్వడం జరిగింది. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ, వర్క్మ్యాన్స్ డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ. ఈ ఫస్ట్ పార్టీ ఏదైతే ఉందో సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ, దీనిలో పెజెంట్స్ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్. ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ కి గురవడం జరిగిందో ఒక పార్టీ, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో peasants have played an important role in establishing this socialist revolutionary party. మరి ఈ సెకండ్ పార్టీ వర్క్మ్యాన్స్ డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేటింగ్ ఇందులో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే ఇండస్ట్రియల్ వర్కర్స్. వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయడానికి తీసుకొచ్చిన పార్టీ. అండ్ ఓవర్ అ టైమ్ పీరియడ్ వర్క్మ్యాన్స్ డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ బికేమ్ వెరీ వెరీ పాపులర్ among the masses. And దీనిలో కూడా in this workman's democratic socialist party 2 groups emerged. వాళ్ళు ఎవరు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మెన్షెవిక్స్ అని పిలుస్తారు. The other group is Bolsheviks. So 2 groups emerged in this very popular Workman's Democratic Socialist Party that was established to fight for the rights of the industrial workers. The 2 groups had different ideologies. The 2 groups were Mensheviks and the Bolsheviks. మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చూసినట్టే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎట్లయితే ఉన్నారో అట్లనే ఇక్కడ కూడా Mensheviks were moderates and Bolsheviks were extremists. Bolsheviks believed in armed struggle. So they became very, very popular among the masses now. In these 2 parties, this became very popular. However, there emerged 2 groups in this party, within this party, in which the extremists became very popular. That is, Bolsheviks. బాగా గుర్తుంచుకోవాలి. సరే, ఈ టెంపరీ గవర్నమెంట్ ఎట్లయినా ఫామ్ చేశారు కాబట్టి మరి ప్రొఫెసర్ మిలిన్కౌ తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏ విధంగా ఉండేవి? He had given a democratic touch to the reforms. So he introduced many democratic reforms. చాలా డెమోక్రటిక్ రిఫార్మ్స్ ని తీసుకుని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అండర్స్టాండింగ్ కి ఎటువంటి రిఫార్మ్స్ అంటే అవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు ఫార్మ్ industrial unions, freedom to form associations, to frame a constituent assembly, to establish a constituent assembly for framing a constitution for Russia. సో ఈ విధమైన రిఫార్మ్స్ తీసుకుని రావడం జరిగింది. కంప్లీట్లీ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పుకోవాలి ఒక సోషలిస్ట్ వాతావరణంలో. మరి ఈ రిఫార్మ్స్ ని పీపుల్ యాక్సెప్ట్ చేశారా అంటే పెద్ద ఎత్తున యాక్సెప్ట్ చేయడం జరగలేదు. దే వర్ అన్హ్యాపీ విత్ ద డెమోక్రటిక్ రిఫార్మ్స్ దట్ వర్ బ్రాట్ బై ద టెంపరరీ గవర్నమెంట్ దట్ వాస్ హెడెడ్ బై ప్రొఫెసర్ మిలిన్కౌ, బికాస్ దే వర్ హ్యాబిచ్యుయేటెడ్ టు మొనార్కీ. మొనార్కీ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పొలిటికల్ సెటప్, డెమోక్రసీ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పొలిటికల్ సెటప్. సో people were unhappy with this democratic reform. So internal disturbances continued further
అక్కడ ఆ టైం పీరియడ్ లో ఆ పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ మెన్షవిక్స్ హ్యావ్ టేకెన్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ దే హ్యావ్ టేకెన్ పవర్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. దే హ్యావ్ టేకెన్ ద కంట్రోల్ ఓవర్ ద పవర్. ఎవరు? మెన్షవిక్స్. ఇనిషియల్లీ ఇట్ స్టార్టెడ్ విత్ ద టెంపరరీ గవర్నమెంట్ హెడెడ్ బై ప్రొఫెసర్ మిలిన్కో, బట్ they could not attract the masses. The temporary government became very unpopular. Taking the political vacuum, that political vacuum as an advantage, Mensheviks have rise to power. They have taken the power into their hands. But these people, since they had moderate ideology, they could not attract the masses, just like the earlier temporary form of government. వీళ్ళు on the other hand, the extremist ideology ఉన్న Bolsheviks were becoming very, very popular among the masses. Here we need to discuss about a very important personality. His name is Lenin. In an actual name, Vladimir Ilyich Ulyanov. ఈయనని లెనిన్ అని పిలుచుకుంటాము. He was becoming very popular among the masses. ఎవరు? లెనిన్. Through his speeches గానీ, ideologies గానీ, through his promises గానీ, he gave a call that he gave a promise. అంటే ఈయన ఒక ప్రామిస్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే టు ద మాసెస్ ఏంటి అంటే ఒక గవర్నమెంట్, ఒక ప్రొలిటేరియట్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తాను నేను. అంటే గవర్నమెంట్ దట్ ఈస్ డామినేటెడ్ ఆర్ రూల్డ్ బై ద ఇండస్ట్రియల్ వర్కర్స్ నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా అని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో హీ వాజ్ విన్నింగ్ ఎవ్రీబడీస్ హార్ట్స్ అనమాట. పెజెంట్స్ గురించి కూడా చాలా ప్రామిసెస్ చేయడం జరిగింది. సో హీ వాజ్ బికమింగ్ వెరీ పాపులర్. అయితే మెన్షవిక్స్ హ్యావ్ ఫెయిల్డ్ అర్లియర్ కాబట్టి ఇప్పుడు ఆ పొలిటికల్ వాక్యూమ్ ని ఎవరు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అంటే బోల్షెవిక్స్ హ్యావ్ టేకెన్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అండ్ లెనిన్ ఆయన నేతృత్వంలో హీ వాజ్ సపోర్టెడ్ బై జోసెఫ్ స్టాలిన్. ఈయన కూడా చాలా చాలా పాపులర్ పర్సనాలిటీ. హీ వాజ్ సపోర్టెడ్ బై జోసెఫ్ స్టాలిన్ అండ్ ట్రాట్స్కీ. వీళ్ళిద్దరి సపోర్ట్ తోని లెనిన్ కండక్టెడ్ అ మిలిటరీ coup. ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ మిలిటరీ coup. అంటే ఎక్కడైతే మిలిటరీ ఫోర్స్ఫుల్ గా గవర్నమెంట్ ని టేక్ ఓవర్ చేస్తుందో దాన్ని మిలిటరీ coup అని పిలుచుకోవాలి. సో హీ కండక్టెడ్ అ మిలిటరీ coup అండ్ టేకెన్ పవర్ ఇన్ టు ద హ్యాండ్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే ఫైనల్లీ ద బోల్షెవిక్స్ హ్యావ్ టేకెన్ ద పవర్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. సో బోల్షెవిక్స్ హ్యావ్ రైజ్ టు పవర్ అండ్ విత్ దిస్ రష్యా బికేమ్ ద ఫస్ట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఐఎమ్ రైటింగ్ దట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఆఫ్టర్ లెనిన్స్ మిలిటరీ coup, Russia became the first socialist republic in the world, and it is popularly called as Bolshevik Republic. So it is popularly called as Bolshevik Republic. సో లెనిన్ ఎప్పుడైతే లీడర్ అవడం జరిగిందో రష్యాకి, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది అంటే లెనిన్ యాజ్ అ లీడర్ ఈయన లీడర్షిప్ లో ఏం జరిగినాయి అంటే ద రైట్స్ వర్ కంప్లీట్లీ సప్రెస్డ్, ఇండస్ట్రీస్ వర్ కంప్లీట్లీ నేషనలైజ్డ్, production and distribution were completely nationalized. Private participation was completely discouraged. Foreign investments were completely discouraged. సో లెనిన్ ఎప్పుడైతే ఇనిషియల్ గా లీడర్ అవ్వడం జరిగిందో ఒక కమ్యూనిస్ట్ మోడల్ ని ఫాలో అవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ద రైట్స్ టు ద పీపుల్ అండ్ ఫ్రీడమ్స్ టు ద పీపుల్ వర్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్. Industries were completely nationalized. The means of production and distribution were completely nationalized. Private participation was discouraged. Foreign investments were discouraged. Right to property
right to property was de-recognized, completely nationalized అనమాట. ఏది ఉన్నా కానీ నేషన్ కింద, సెంటర్ కిందనే, స్ట్రాంగ్ సెంటర్. సో రైట్ టు ప్రాపర్టీ వాజ్ కంప్లీట్లీ de-recognized. అండ్ ఇవన్నీ చేసినప్పుడు రష్యా బికేమ్ అ క్లోజ్డ్ ఎకానమీ. బయట ప్రపంచంతోనే సంబంధం లేకుండా అయిపోయింది అనమాట. రష్యా బికేమ్ అ క్లోజ్డ్ ఎకానమీ. ఇది ఒక ఎత్తు అయితే, కంప్లీట్ గా ఒక కమ్యూనిస్ట్ మోడల్ ఫాలో అవ్వడం జరిగింది. అది ఏంటి అంటే, దిస్ హ్యాడ్ ఇమీడియట్లీ లెడ్ టు అన్ సివియర్ ఎకనామిక్ క్రైసిస్ అని చెప్పుకోవచ్చు. అది ఏంటి అంటే, ఎవరైతే పని చేస్తున్నారో వర్క్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ అండ్ టేక్ అకార్డింగ్ టు యువర్ నీడ్. అది ఎక్కడన్నా ఉంటుందా? సో నీ కెపాసిటీ పరంగా పనిచేయి, నీకు అవసరం కొద్దీ పైసలు తీసుకో అనే రూల్ని తీసుకుని రావడం కంప్లీట్లీ కమ్యూనిస్ట్ మోడల్ అనమాట. సో దిస్ హ్యాడ్ లెడ్ టు అ సివియర్ ఎకనామిక్ క్రైసిస్. మళ్ళీ ఎప్పుడైతే ఈ సంక్షోభం వచ్చిందో, పీపుల్ వర్ కంప్లీట్లీ అన్హ్యాపీ. ముందు ఒక టైం పీరియడ్లో ఆయన ఫాలోవర్స్ అయినప్పటికీ లెనిన్కి ఇవన్నీ డొమెస్టికల్లీ జరుగుతున్నప్పుడు పీపుల్ వర్ కంప్లీట్లీ అన్హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కమ్యూనిస్ట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ప్రమోటెడ్ కంప్లీట్ ఏథిజం అన్నమాట. సో ద చర్చెస్ వర్ ఆల్సో షట్ డౌన్. సో ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వన్స్ అగైన్ హ్యావ్ స్టార్టెడ్. Russia became a closed economy, and in Russia there was a severe economic crisis. The communists propagated complete atheism. The churches were shut down. The rights were suspended. The rights were restricted. The private participation was discouraged. The right to property was de-recognized. So internal disturbances have again started in Russia. ఈసారి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ని మొత్తము తీసేయడానికి, లా అండ్ ఆర్డర్ ని మళ్ళా రీస్టోర్ చేయడానికి లెనిన్ కేమ్ అప్ విత్ రెయిన్ ఆఫ్ టెర్రర్ పాలసీ. ఎవరైతే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కి కారకులో, ఎవరైతే దీనికి సహకరిస్తున్నారో ఇమీడియట్ గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రైబ్యునల్స్ కి పంపించి వాళ్ళని డెత్ సెంటెన్స్ వేయడం జరిగింది. చాలా మంది ఆ భాగంలోనే చాలా మంది క్యాపిటలిస్టులు కానీ ల్యాండ్ లార్డ్స్ ని కానీ చంపేయడం జరిగింది అనమాట. So all the people who were supporting to these protests or internal disturbances and who were encouraging these internal disturbances were identified, and most of them were loyalists to the Tsars, and many of the landlords and capitalists, as part of this reign of terror policy, they were identified, they were sent to tribunals and they were sentenced to death. ఇవన్నీ డొమెస్టికల్లీ నడుస్తున్నాయి. ద విండ్స్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ వాళ్ళ దేశాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనే ఒక థ్రెట్ తోని కొన్ని దేశాలు ఒక కోalition ఆఫ్ కంట్రీస్ గా ఏర్పడడం జరిగింది టు సప్రెస్ దిస్ రష్యన్ రెవల్యూషన్ ఆర్ టు ఫైట్ అగేన్స్ట్ రష్యా. సో దిస్ లెడ్ టు అ కోalition ఆఫ్ కంట్రీస్. ఆ కోalition లో ఏ కంట్రీస్ ఉన్నాయి అంటే, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ అండ్ జపాన్. సో ఇవి ఒక కోalition ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విండ్స్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ మన దేశంలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దే ఫార్మ్డ్ అ కోalition టు ఫైట్ అగేన్స్ట్ ద రష్యన్ ఫోర్సెస్. అండ్ ద రష్యన్ ఫోర్సెస్ have successfully defeated this coalition of country under the leadership of Trotsky. ఇందాకనే చూసాం కదా, he assisted Lenin to form Bolshevik government. సో ట్రాట్స్కీ నేతృత్వంలో ఈ కోalition ఆఫ్ కంట్రీస్ ని డిఫీట్ చేయడం జరిగింది. సో ఎక్స్టర్నల్లీ ప్రెషర్ ని తక్కువ చేయడం జరిగింది, ఇంటర్నల్లీ ఒక రెయిన్ ఆఫ్ టెర్రర్ పాలసీని తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ని కూడా స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అన్ని స్టెబిలైజ్ అవ్వడం జరిగినాయో, లెనిన్ కేమ్ అప్ విత్ న్యూ రిఫార్మ్స్ అని చెప్పుకోవచ్చు. ద న్యూ రిఫార్మ్స్ ఏంటి అంటే, private participation was encouraged. Foreign investments were encouraged. Money lending was encouraged.
దీంతో మళ్ళీ ఏదైతే క్లోజ్డ్ ఎకానమీ లాగా ఉన్న రష్యా మళ్ళా ఇట్ స్టార్టెడ్ టు ఓపెన్ ఇట్స్ డోర్స్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. మెల్లమెల్లగా వాళ్ళ ఎకానమీ ప్రోగ్రెసివ్ గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇదంతా కూడా లెనిన్ లీడర్షిప్ లో అవ్వడం జరిగింది. అండ్ లెనిన్ చనిపోయినాక, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లెనిన్ ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో, ఇట్ లెడ్ టు అ సివిల్ వార్ between two groups in Russia. One group was headed by Joseph Stalin and the other group was headed by Trotsky. మరి ఎవరు విన్ అయ్యారు ఈ సివిల్ వార్ లో అంటే స్టాలిన్స్ గ్రూప్ వాజ్ విక్టోరియస్ అండ్ స్టాలిన్ బికేమ్ ద నెక్స్ట్ హెడ్ ఆఫ్ రష్యా. ఎప్పుడైతే లీడర్ అవ్వడం జరిగిందో జోసెఫ్ స్టాలిన్, ఒక వాస్ట్ కమ్యూనిస్ట్ ఎంపైర్ ని బిల్డప్ చేయడం జరిగింది దట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ వెస్ట్ జర్మనీ టు మంగోలియా. అంత వాస్ట్ కమ్యూనిస్ట్ ఎంపైర్, చాలా దేశాలు ఈ కమ్యూనిస్ట్ రెజిమ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలుచుకుంటారు, యుఎస్ఎస్ఆర్. అంత వాస్ట్ ఎంపైర్ ని క్రియేట్ చేయడం జరిగింది జోసెఫ్ స్టాలిన్. అండ్ ఆయన వరల్డ్ వార్ 2లో అలైడ్ నేషన్స్ తరపు నుండి ఫైట్ కూడా చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ఆఫ్టర్ లెనిన్స్ పీరియడ్. అండ్ స్టాలిన్ పీరియడ్ లోనే ఒక సోషో ఎకనామిక్ ప్లానింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యే 5-year ప్లాన్స్ ని కూడా తీసుకుని రావడం జరిగింది. దానికి అకార్డింగ్లీ ఒక ప్లానింగ్ కమిషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, ఇవి అంత సక్సెస్ ని ఇవ్వట్లేదు, దీనిలో ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయని చెప్పి ఈ రెండింటిని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ ని తీసుకుని రావడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రష్యన్ రెవల్యూషన్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ స్టోరీ. నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ చాప్టర్ చూసినట్టయితే, సో వీఆర్ డన్ విత్ అవర్ ఎలాబరేట్ డిస్కషన్ ఆన్ ద రష్యన్ రెవల్యూషన్. సో నెక్స్ట్ చాప్టర్ మనం చూసినట్టయితే, ఎస్, ఇందాక నేను చెప్పినట్టు స్టాలిన్ గురించి మనకి ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ లో స్టాలిన్ గానీ గోర్బాషావ్ ఎరా గానీ ఆ పార్ట్ లో మనం చదువుకుందాం, డోంట్ వరీ. చాప్టర్ 3 మనం చూసినట్టయితే ఇక్కడ నాజిజం అండ్ ద రైజ్ ఆఫ్ హిట్లర్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నాజిజం అండ్ ద రైజ్ ఆఫ్ హిట్లర్ అంటే ఒక ఇంటర్ వార్ పీరియడ్ అని దేన్ని పిలుచుకోవాలి అంటే వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 మధ్యలో టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్ వార్ పీరియడ్ అని పిలవాలన్నమాట. ఆ ఇంటర్ వార్ పీరియడ్ లో చాలా మేజర్ డెవలప్మెంట్స్ జరిగినాయి యూరోప్ లో. ఆ సంఘటనలే వరల్డ్ వార్ 2కి దారి తీయడానికి కారణాలు అయినాయి అనమాట. అదేంటి అనేది ఇవాళ క్లాస్ లో మనం చూద్దాము. ఈ చాప్టర్ 3 ఈస్ డిస్కసింగ్ అబౌట్ నాజిజం అండ్ రైజ్ ఆఫ్ హిట్లర్. Let us first check the subtopics, relevant subtopics. Germany after the First World War I. Germany after the World War I. The burden of Treaty of Versailles. ఎప్పుడైతే 1914 నుండి 1918 వరకు ఈ వరల్డ్ వార్ 1 ఫైట్ చేయడం జరిగిందో, అలైడ్ పవర్స్ అండ్ సెంట్రల్ పవర్స్ మధ్యలో, అలైడ్ పవర్స్ వర్ విక్టోరియస్ and the war ended with the Paris Conference, Peace Conference, and one of the major outcomes of this Paris Conference was signing of Treaty of Versailles. ఇది భయంకరంగా ఒక ఇన్సల్ట్ అన్నమాట ఎవరికి, జర్మన్స్ కి కానీ ఇటాలియన్స్ కి కానీ. దాని కారణాల మూలంగానే వి కెన్ సీ ద రైజ్ ఆఫ్ నాజిజం ఇన్ జర్మనీ కానీ, రైజ్ ఆఫ్ ఫాసిజం ఇన్ ఇటలీ కానీ, రైజ్ ఆఫ్ హిట్లర్ ఇన్ జర్మనీ అండ్ రైజ్ ఆఫ్ ముసోలిని ఇన్ ఇటలీ. సో వీళ్ళు చేసిన పనులు దే లెడ్ టు ద అవుట్బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్ 2. సో ఇది ఇంటర్ వార్ పీరియడ్ కి సంబంధించింది. సో ద బర్డెన్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ వర్సే అంటే ఒక భయంకరమైన కాంపెన్సేషన్ పే చేయాల్సి వచ్చింది జర్మన్స్. ఎవరికి అంటే ఈ అలైడ్ నేషన్స్ కి కానీ వాళ్ళ అలైస్ కి కానీ. ఎందుకు అంటే దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్ 1. అన్ని కూడా ఆ బర్డెన్ అంతా కూడా వీళ్ళపైన వేయడం జరిగింది. ఇట్ వాజ్ లైక్ అ హ్యూమిలియేషన్ ఫర్ ద జర్మన్స్. సో రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి కూర్చున్నారు అనమాట. దాని తర్వాత ఎకనామిక్ క్రైసిస్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది ఆ ఇంటర్ వార్ పీరియడ్ లో, అది ఏ విధంగా కరెక్ట్ చేసుకున్నారు. ద గ్రేట్ డిప్రెషన్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇది కూడా దానికి ఇంటర్లింక్ టాపికే. హిట్లర్స్ ఎర్లీ లైఫ్ అండ్ ఎంట్రీ ఇన్ టు ద పాలిటిక్స్. హిట్లర్స్ రైజ్ టు ద పవర్, Adolf Hitler. Establishment of dictatorship, Nazi ideology, creation of racial state,
The Holocaust and genocidal policies, propaganda and control of society, role of women in Nazi Germany, people's response to Nazism, end of the Nazi regime. సో ఇక్కడ మనము ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దీని సెంటర్ ఆఫ్ ఫోకస్ ఈ చాప్టర్ ఏంటి అంటే రైజ్ ఆఫ్ హిట్లర్ అండ్ రైజ్ ఆఫ్ నాజిజం. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ ఏ విధంగా జరిగినాయి ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తే మనకి ఈ చాప్టర్ లో కంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే ఒక ఫ్రెష్ స్లైడ్ పైన ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంటర్ వార్ పీరియడ్. Interwar period is a it is a period between World War I and World War II. 1919 నుండి 1939 వరకు జరిగిన డెవలప్మెంట్స్. అందులో ఒక మేజర్ డెవలప్మెంటే రైజ్ ఆఫ్ హిట్లర్ అండ్ రైజ్ ఆఫ్ నాజిజం. ఫస్ట్ మనము బేసిక్ డెఫినేషన్ తెలుసుకుందాము. నాజిజం అంటే ఏంటి? ఇట్ అడ్వకేటెడ్ రేషియల్ సుప్రమసీ. నాజిజం ఈజ్ ఆల్ అబౌట్ రేషియల్ సుప్రమసీ. అంటే జర్మన్స్, పర్టికులర్లీ హిట్లర్ కూడా ఈ కాల్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే జర్మన్స్ బిలాంగ్ టు ద నార్డిక్ రేస్. నార్డిక్ రేస్ అంటే మనకి మళ్ళీ ఇండియన్ హిస్టరీలో మనకి ఎక్కడ వచ్చింది ఈ రిఫరెన్స్ అంటే నేను చెప్పాను కదా, బాగా పాపులర్ థియరీ ఏంటి అంటే ఆరియన్స్ ఎక్కడి నుండి వచ్చారు అంటే సెంట్రల్ ఏషియన్ థియరీ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఆయన చెప్పింది ఏంటి అంటే దే బిలాంగ్ టు ద నార్డిక్ రేస్. సో అదే రేస్ కి చెందిన వాళ్ళు ఈ జర్మన్స్ అనేది. సో దే ఆర్ బార్న్ టు రూల్ ద వరల్డ్, నాట్ టు బి రూల్డ్ అని చెప్పడం జరిగింది. అంటే వి ఆర్ ఫ్రమ్ అ సుపీరియర్ రేస్ compared to all the races in the world. So we are born to rule but not to be ruled అని ఒక రేషియల్ సుప్రమసీ, ఒక ఐడియాలజీ అనేది తీసుకొచ్చింది ఈ నాజిజం. సో రైజ్ ఆఫ్ హిట్లర్ కానీ నాజిజం కానీ మనం తెలుసుకునే ముందు ఈ ఇంటర్వార్ పీరియడ్ కాబట్టి ఇప్పుడు వరల్డ్ వార్ I అయిపోవడం జరిగింది అండ్ ఇంటర్వార్ పీరియడ్ లో ఉన్నాం కాబట్టి వరల్డ్ వార్ I అయిపోయినాక జర్మనీలో ఏదైతే మొనార్కీ ఉందో అది ఎండ్ అయిపోయి ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేది రావడం జరిగింది. ఇదంతా బానే ఉంది. సో ద మొనార్కీ ఎండెడ్ ఇన్ జర్మనీ అండ్ మెనీ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ఎమర్జ్డ్ ఇన్ జర్మనీ. In that two parties became very popular. One is Democratic Socialist Party. The other is German National Socialist Party. These are two important parties. So many political parties emerged after the end of monarchy in Germany after World War I. ఎలక్షన్స్ కొరకు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడియాలజీస్. అయితే ఈ సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ లో ఎవరు విన్ అయ్యారు అంటే డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ వన్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అండ్ ఇట్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఎవరైనారు ప్రెసిడెంట్ అంటే ఫ్రెడరిక్ హెర్బర్ట్ became the president of Germany. So Democratic Socialist Party won majority of the seats in the subsequent elections. Friedrich Ebert became the president of the Germany and he brought many reforms. He organized the administration. A constituent assembly was established to frame a constitution and it happened at a place called Weimar. So దీని అందుకనే పాపులర్ గా వీమర్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. అండ్ ఇవన్నీ జరిగినాక కూడా ఒక టైం పీరియడ్ వరకు వీళ్ళ పాపులారిటీ బాగానే ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వచ్చినాయి. కానీ లేటర్ ఆన్ పీరియడ్ లో దే స్టార్టెడ్ లూజింగ్ దేర్ పాపులారిటీ. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ నేను ఒక్కొక్క రీజన్ చెప్తాను. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ నేను రాస్తున్నాను. సో డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ
Democratic Socialist Party, though it formed the government in a later period, its popularity started to go down. ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ట్రీటీ ఆఫ్ వర్సాయ్. నేను మళ్ళీ చెప్తున్నాను, the world war ended with Paris conference in 1919. One of the major outcomes of the Paris conference was signing of treaty of Versailles, where Germans were ఈ జర్మన్స్ ని ఒక అక్యూజ్డ్ గా చూడడం జరిగింది అనమాట. అంటే వీళ్ళ ద్వారానే వరల్డ్ వార్ 1 అనేది అవుట్ బ్రేక్ మేజర్ గా అయ్యిందని నమ్ముకుంటూ వచ్చి ఆ నిందంతా కూడా వీళ్ళపైన వేయడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ జర్మనీ ఐడియాలజీతోని చాలా నేషన్స్ ఈ వరల్డ్ వార్ 1 లో నష్టపోయినాయి. అండ్ వాటికి ఒక కాంపెన్సేషన్ ఇచ్చే బర్డెన్ కూడా జర్మన్స్ పైన వేయడం జరిగింది అనమాట. ద ఇన్సల్ట్ అండ్ హ్యూమిలియేషన్ కి గురవడం జరిగింది ఎవరు అంటే జర్మన్స్. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ ట్రీటీ ఆఫ్ వర్సై పట్ల వాళ్ళ డిప్లొమసీ యూజ్ చేసుకుని ఏదో విధంగా ఆ బర్డెన్, ఆ ఫినాన్షియల్ బర్డెన్ కానీ ఆ హ్యూమిలియేషన్, ఆ ఇన్సల్ట్ ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేస్తూ ఏ పని కూడా ఈ డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ అనేది చేయలేదు. సో ఇట్ స్టార్టెడ్ టు లూజ్ ఇట్స్ పాపులారిటీ ఇన్ ద మాసెస్. వీళ్ళు పవర్ లోకి వచ్చేటప్పుడు క్యాంపెయినింగ్ లో చెప్పింది ఒకటి, తర్వాత మాత్రం వీళ్ళ దగ్గర నుండి ఏ చడి చప్పుడు లేదు. సో ట్రీటీ ఆఫ్ వర్సాయ్ పట్ల వీళ్ళు ఒక సైలెంట్ స్పెక్టేటర్స్ అనే పబ్లిక్ నమ్మడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ దేర్ పాపులారిటీ. సెకండ్ రీజన్ మనం చూసినట్టయితే ట్రీటీ ఆఫ్ వర్సాయ్ ఒక కారణం అయితే, సెకండ్ ఏంటి అంటే సోషలిస్ట్ అండ్ మనకి పర్టికులర్లీ నాజిస్. ఈ నాజిస్ ఎవరైతే ఉన్నారో they had conflicts with the communists. They had conflicts with the communists, and many times both the groups were seen on the streets fighting with each other, creating law and order disturbances. When there was a law and order crisis also, the Democratic Socialist Party that had formed the new government was a silent spectator ane cheppali. సో ఒక పక్కనేమో ట్రీటీ ఆఫ్ వర్సై ఆల్రెడీ చేశాము, మీరు గవర్నమెంట్ లోకి వచ్చినాక దీన్ని ఏదో ఒక విధంగా దీన్ని సస్పెండ్ చేయించడానికి మీరు ప్రయత్నిస్తామని చెప్పారు కాబట్టి మీ ప్రామిస్ అనేది మీరు నిలబెట్టుకోలేదు. ఒక పక్కనేమో నాజీస్ అండ్ కమ్యూనిస్ట్ పిచ్చోలలాగా స్ట్రీట్స్ పైన కొట్లాడి ఎంతో లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ చేస్తుంటే యు ఆర్ అగైన్ బిహేవింగ్ లైక్ అ సైలెంట్ స్పెక్టేటర్. ఇంకో రీజన్ ఏంటి అంటే when France conquered రూర్ రీజన్, ఇదేంటి అంటే జర్మనీలో చాలా ఇండస్ట్రియల్లీ రిచ్ రీజన్ అని చెప్పుకోవాలి. ఈ రీజన్ ని ఫ్రాన్స్ ఫోర్స్ఫుల్ గా కాంకర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుండి ఏ చప్పుడు లేదు. ఎవరి దగ్గర నుండి? డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ. అండ్ ఎకనామిక్ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుండి ఎటువంటి రియాక్షన్ లేదు డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ. సో మెల్లమెల్లగా పీపుల్ ప్రొటెస్ట్ కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ మళ్ళీ జర్మనీలో స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్న పార్టీ ఏంటి? సెకండ్ ఇంపార్టెంట్ పార్టీ అని ఇందాక చెప్పాను కదా, జర్మన్ నేషనల్ సోషలిస్ట్ పార్టీ. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే అడాల్ఫ్ హిట్లర్. వీళ్ళని పాపులర్ గా ఏమని పిలుస్తారు అంటే నాజీస్ అని పిలుస్తారు అనమాట. ఈ పార్టీని అందుకనే నాజీ పార్టీ అని కూడా పిలుస్తారు. సో నాజీ పార్టీ హ్యాడ్ టేకన్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పొలిటికల్ వాక్యూమ్ that was created in Germany because of the losing popularity of Democratic Socialist Party. So Adolf Hitler and his Nazi party has planned to conduct a military coup, and it is popularly called as Munich Push. అంటే జర్మన్ లాంగ్వేజ్ లో ఆ కూని వాళ్ళు మ్యూనిక్ అనే ప్లేస్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాన్నే మనం పాపులర్ గా ఏమని పిలుచుకోవాలి అంటే మ్యూనిక్ పుష్ అని పిలుచుకోవాలన్నమాట. మరి ఇది సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా అంటే డెఫినెట్ గా ఇది ఫెయిల్ అయింది. హిట్లర్ అండ్ నాజీ పార్టీ has decided to conduct a military coup at Munich. It is popularly called as Munich Push, and it was a failure, and Hitler was imprisoned.
But because of his ideology, because of his speeches, because of his writings, he became very very popular among the masses. ఎప్పుడైతే ఇంప్రిజన్ చేశారో ఆ జైలు నుండే ఆయన ఆయన ఎక్స్పీరియన్సెస్, మై స్ట్రగుల్, ఇంగ్లీష్ లో దాన్ని మై స్ట్రగుల్ అని పిలుస్తారు, జర్మనీలో దాని టైటిల్ ఏంటి అంటే మెయిన్ కెంప్. ఈ బుక్ మాసెస్ లో చాలా చాలా పాపులర్ అవ్వడం జరిగింది అండ్ ఆయన ఐడియాలజీ కూడా చాలా పాపులర్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ లో జర్మన్ నేషనల్ సోషలిస్ట్ పార్టీ వన్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్, నాజీ పార్టీ హ్యాడ్ వన్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్. అండ్ అప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు అంటే హిడెన్బర్గ్. ఈయన ఏం చేశారు అంటే హీ ఇన్వైటెడ్ హిట్లర్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ హిట్లర్ బికేమ్ ద ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ. అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే హిడెన్బర్గ్ చనిపోవడం జరిగిందో హిట్లర్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. Hitler declared himself as dictator of Germany after the death of the president హిడెన్బర్గ్. ఎప్పుడైతే ఈ డిక్టేటర్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగిందో మరి ప్రజల యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకుందామని రెఫరెండం కూడా కండక్ట్ చేస్తే ఆ రెఫరెండంలో 90% ఆఫ్ ద జర్మన్ పాపులేషన్ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ అ డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. అంత పాపులారిటీ గెయిన్ చేసుకున్న మనిషి అడాల్ఫ్ హిట్లర్. సో ఫైనల్లీ హిట్లర్ బికేమ్ ద డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. ఆఫ్టర్ బికమింగ్ ద డిక్టేటర్ ఆఫ్ జర్మనీ ఈయన ఏం చేశాడు అంటే all the rights were restricted, the powers of local bodies and provinces were taken away by the center. వీటి పవర్స్ కూడా తగ్గించేయడం జరిగింది. A totalitarian form of government was established in Germany. టోటాలిటేరియన్ అంటే అంతా తానే, జుడిషియరీ లేదు, ఎగ్జిక్యూటివ్ లేదు, అంతా తానే ఒక డిక్టేటర్షిప్ అంట. సో ఒక టోటాలిటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ద రైట్స్ వర్ restricted completely. The powers of the local bodies and provinces were taken away by the center. However, many good reforms were brought domestically. దాని మూలంగానే అప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్ ని తట్టుకుని ఓవర్కమ్ చేసి అగ్రికల్చర్ became surplus. Industrial sector, this also had seen surplus growth, and at least 4 million jobs employment opportunities were provided by Hitler's government, and economy became stabilized. Finally the economy became stabilized, and Hitler concluded a peace treaty with Pope also. Pope recognized Adolf Hitler, and Adolf Hitler also recognized the dignity of Pope and the Church. But this agreement could not carry forward for a longer period. Enduku ante because of Nazi ideology. Nazism em propagate chestadi racial supremacy of Germans, and danlo bhagangane the Nazis have followed anti-Semitic policy. సిమెటిక్ రేస్ అనేది ఏ రేస్ అంటే ఎక్కడ ఉంటారు ఈ పీపుల్ అంటే మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ శాతం ఉంటారు అనమాట. జ్యూస్ కానీ వీళ్ళు కానీ అంటే వీళ్ళంతా కూడా సిమెటిక్ రేస్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఆ టైం పీరియడ్ లో చాలా మంది జ్యూస్ ఇక్కడ స్థిరపడి ఉన్నారు, ఇక్కడ జర్మన్ అండ్ సరౌండింగ్ రీజన్స్ లో. సో వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది, ఈ రేషియల్ సుప్రమసీని, దాని పవర్ని ఏంటి చూపిద్దాం వీళ్ళకి అని చెప్పి చాలా మంది ఇన్నోసెంట్ జ్యూస్ ని బలవంతంగా హాలోకాస్ట్ అంటే ఇందాక సబ్ టాపిక్ లో మనం అదే చూసింది, అంటే ఒక జినోసైడ్ గా కాన్సన్ట్రేషన్ చేంబర్స్ కి పంపించేవాళ్ళు అనమాట. కాన్సన్ట్రేషన్ చేంబర్స్ అంటే పెద్ద పెద్ద గ్యాస్ తోని నిన్నున్న చేంబర్స్ అనమాట. పీపుల్ వర్ ట్రాప్డ్ దేర్ ఫోర్స్ఫుల్లీ అండ్ దే మెనీ ఆఫ్ దెమ్ థౌజండ్స్ గా చాలా మంది దే డైడ్ అవుట్ ఆఫ్ సఫకేషన్. అంత బలవంతంగా చంపారనమాట. అంటే ఈ యాంటీసిమెటిక్ పాలసీ అనేది అంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి రేషియల్ సుప్రమసీ యొక్క పవర్ ని ఏంటి చూపిద్దామని చెప్పి ఒక ఫియర్ ని ఇన్స్టాల్ చేద్దాము, జర్మన్స్ యొక్క సుప్రమసీ ఏంటో తెలుసుకోవడానికని ఒక పిచ్చి ఆలోచనతో వచ్చింది అనమాట. ఇది ఇనిషియల్లీ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీకి చాలా మంచిదే ఐడియాలజీ, కానీ తర్వాత పీరియడ్ లో ఒక క్రిమినల్ ఐడియాలజీగా మారింది అనమాట. చాలా మంది జ్యూస్ వర్
చాలా భయంకరంగా చంపారనమాట జ్యూస్ని. మరి ఇవన్నీ చేసినప్పుడు డెఫినెట్ గా మరి పోప్ కానీ క్యాథలిక్ క్రిస్టియన్స్ కానీ దీన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు ఇది ఒక టోటాలిటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి, ఒక డిక్టేటర్షిప్ కాబట్టి, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పి మెనీ క్యాథలిక్ క్రిస్టియన్స్ వర్ ఆల్సో టార్గెటెడ్ అండ్ థౌజండ్స్ వర్ సెంట్ టు ద కాన్సన్ట్రేషన్ చేంబర్స్. దే వర్ ఆల్సో బ్రూటల్లీ కిల్డ్. అండ్ అంతేకాకుండా కమ్యూనిస్ట్ ఎంబడబడి దే వర్ ఆల్సో సెంట్ టు ద కాన్సన్ట్రేషన్ చేంబర్స్ అండ్ మెనీ కమ్యూనిస్ట్ వర్ బ్రూటల్లీ కిల్డ్. అండ్ ఎప్పుడైతే ఈ విధమైన పనులు చేసుకుంటా వస్తున్నాడో ఆయన ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కూడా ఆయన ప్రామినెన్స్ పెరగడం జరిగింది. సో హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కంక్లూడింగ్ ఏంటి అంటే అది ఇటలీ, హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కంక్లూడింగ్ రోమ్, బర్లిన్, టోక్యో యాక్సెస్ అంటే ఒక అగ్రిమెంట్. ఏ దేశాలు, దీస్ ఆర్ ఆల్ క్యాపిటల్ సిటీస్, రోమ్, బర్లిన్ అండ్ టోక్యో. సో an agreement was concluded between three nations, ఏవేవి, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఏంటి అంటే వీళ్ళ ఆబ్జెక్టివ్, దే ఫాలోడ్ యాంటీ కోమింటన్ పాలసీ. Anti-Comintern policy. Comintern ఏంటి అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇన్ రష్యా. ఒక కమ్యూనిజం అనే సిద్ధాంతాన్ని వరల్డ్ అంతా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో క్రియేట్ చేసిన హెడ్ క్వార్టర్స్. సో యాంటీ కోమింటన్ పాలసీ అంటే కమ్యూనిజం ని లేకుండా చేయడమే వీళ్ళ ఐడియాలజీ. ఎవరిది? రోమ్, మనది జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ ది. సో అందుకనే ఒక ఒప్పందంతో దే హ్యావ్ క్రియేటెడ్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్. అందుకనే పాపులర్ గా యాక్సెస్ నేషన్స్ అని పిలుచుకోవాలన్నమాట. సో కమ్యూనిస్టులను కూడా బ్రూటల్ గా హంట్ చేసి వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేంబర్స్ కి పంపించి చాలా బ్రూటల్ గా చంపడం జరిగింది అనమాట. సో జ్యూస్ వర్ కిల్డ్ అట్ అ లార్జ్ నంబర్, క్యాథలిక్ క్రిస్టియన్స్ వర్ కిల్డ్ అండ్ ద కమ్యూనిస్ట్ వర్ ఆల్సో వెరీ బ్రూటల్లీ కిల్డ్. అండ్ అంతేకాకుండా ఆ టైం పీరియడ్ లో ఏం జరిగింది అంటే స్పానిష్ సివిల్ వార్, స్పానిష్ సివిల్ వార్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఆ స్పెయిన్ యొక్క పొలిటికల్ పవర్ ని చేతిలోకి తీసుకుందామని చెప్పి ఇట్ వాజ్ అ ఫైట్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాటిక్ రిపబ్లికన్స్. ఈ రిపబ్లికన్స్ కి సపోర్ట్ ఎవరు అంటే యాక్సిస్ నేషన్స్. ఈ డెమోక్రాటిక్ రిపబ్లికన్స్ కి సపోర్ట్ ఎవరు అంటే అలైడ్ నేషన్స్. మరి ఎవరు సక్సెస్ఫుల్ అయినారు ఈ స్పానిష్ సివిల్ వార్ లో అంటే రిపబ్లికన్సే సక్సెస్ఫుల్ అయినారు. సో ఇండైరెక్ట్ గా విక్టరీ ఎవరిది అంటే యాక్సిస్ నేషన్స్ ది. ఇది ఒక గ్యాప్ బిట్వీన్ యాక్సిస్ నేషన్స్ అండ్ అలైడ్ నేషన్స్ ని కూడా వైడెన్ చేసింది అని చెప్పుకోవాలి. ఏంటి అంటే అవుట్ బ్రేక్ ఆఫ్ స్పానిష్ సివిల్ వార్. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అవుట్ బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్ II. ఆ గ్యాప్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి, ఆ శత్రుత్వం అనేది ఎక్కువైపోయింది కాబట్టి ఇది కూడా ఒక ఇండైరెక్ట్ ఫ్యాక్టర్ గా నేను చూడడం జరిగింది అవుట్ బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్ II కి. సో హిట్లర్ అండ్ హిస్ యాక్సిస్ నేషన్స్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ రిపబ్లికన్స్ విక్టోరియస్ ఇన్ దిస్ స్పానిష్ సివిల్ వార్. అండ్ తర్వాత టైం పీరియడ్ లో హిట్లర్ ఉద్దేశాల ప్రకారం, ఆయన డెసిషన్ ప్రకారం ద మిలిటరీ ఆఫ్ జర్మనీ వాజ్ ఆల్సో బికమింగ్ మోడర్నైజ్ అండ్ స్ట్రెంథెన్డ్. అసలు వరల్డ్ వార్ I తర్వాత ఒక డిజార్మమెంట్ ట్రీటీ అనేది కంక్లూడ్ చేయడం జరిగింది. చాలా నేషన్స్ దాన్ని సైన్ చేశాయి. అదేంటి అంటే పిచ్చిగా ఆర్మ్స్ ని పొజెస్ చేయకూడదు, ఆర్మ్స్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయకూడదు అనే ఒక ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది. జర్మనీ కూడా అది సైన్ చేయడం జరిగింది. కానీ దాన్ని హిట్లర్ టైం పీరియడ్ లో పక్కకి తోసేసి వాళ్ళ ఆర్మ్స్ ని ఒక చాలా పెద్ద స్థాయిలో ఎన్హాన్స్ చేసుకుంటూ పోవడం జరిగింది. అండ్ ఈ అలైడ్ నేషన్స్ వాళ్ళకి ఏ యాటిట్యూడ్ తో చూసేవాళ్ళు ఈ జర్మనీని ఆ టైం పీరియడ్ లో, అంటే ఇంత పిచ్చిగా చేస్తుంది కదా. సో దే ట్రీటెడ్ ద జర్మనీ యాజ్ అ రోగ్ నేషన్. ఒక రోగ్ నేషన్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ కాకుండా హిట్లర్ ఫాలోడ్ అండ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అని చెప్పుకోవాలి. అండ్ హీ కాంకర్డ్ ఆస్ట్రియా వాజ్ కాంకర్డ్. దాని తర్వాత ఇన్వేషన్ ఆఫ్ పోలాండ్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పోలాండ్ ని ఇన్వైట్ చేయడం జరిగిందో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కంటే
ముందున్న ఆర్గనైజేషన్ ని ఏమని పిలుచుకోవాలంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నమాట. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ మన ప్యారిస్ కాన్ఫరెన్స్ తర్వాత తీసుకొచ్చిన ఒక ఆర్గనైజేషన్. దాన్ని రీప్లేస్ చేసిందే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే World War II తర్వాత వచ్చింది. అయితే అప్పుడున్న లీగ్ ఆఫ్ నేషన్స్ లో అలైడ్ నేషన్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేసి దీన్ని జర్మనీని కండెమ్ చేయడం జరిగింది. వీళ్ళ వైఖరి ఎందుకు, దే కాంకర్డ్ ఆస్ట్రియా అండ్ దే హ్యావ్ ఇన్వేడెడ్ పోలాండ్, అండ్ హిట్లర్స్ ఆర్ జర్మనీస్ ఇన్వేషన్ ఆన్ పోలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ రీజన్స్ ఫర్ ద outbreak of World War II. So this is all about the rise of Nazism and rise of Hitler. And I hope you have thoroughly enjoyed this session. We have completed 2 chapters in the ninth standard of NCERTs అన్నమాట. ఓకే, మీరు బాగా ఫోకస్ చేయండి, ఈ ఫ్యాక్ట్స్ పరంగానే చదువుకోండి. నేను చాలా ఆర్గనైజ్గా క్రోనలాజికల్ ఆర్డర్లోనే చెప్పాను. స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్ ఆల్సో. అండ్ మనకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ కానీ తెలవాలి అంటే ఇవన్నీ హిస్టారికల్గా ఏం జరిగినాయి అనేది కూడా తెలుసుకోవడం మన బాధ్యత. ఐ హోప్ యూ హ్యావ్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.